ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినంలో సజీవ లెక్కలో ఉన్నామంటే ఇది కేవలం నీ దయ మాత్రమే ప్రభువా. ఈ దినమంతటి కొరకు ప్రభువా మమ్మల్ని సిద్ధపరచండి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మాటల చేత మా అందరితో మాట్లాడమని, దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. Proverbs chapter 23 verse 4. Labor not to be rich, cease from thine own wisdom. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకు దేవుడికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. అందరు చాలా బిజీ అయిపోయాం కదండి. ఎవరికి కూడా టైం లేదు. ఎవరిని ఏం కదిలిచ్చినా కూడా నేను చాలా బిజీగా ఉన్నానండి అంటాం కదా. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పరుగులు తీస్తూ జాబులని, వర్కులని, అలాగే బిజినెస్ అని ఎంతో ప్రయాసపడుతుంటాం కదండి. మరి దేవుడికి సమయం ఇస్తున్నామా? దేవుడితో గడపడానికి సమయం ఉందా మీ దగ్గర? ఈరోజు ఎక్కడుందండి సమయం? మేము పొద్దున్న లేచినప్పటి నుంచి చాలా బిజీగా ఉంటున్నాము, మాకు టైం లేదండి ప్రేయర్ చేసుకోవడానికి, టైం లేదండి బైబిల్ చదువుకోవడానికి అని చాలామంది చాలాసార్లు చెప్తుంటారు కదా. కానీ ఇంతకుముందు ఆ వ్యక్తులతో ఒకసారి మాట్లాడితే మాకు జాబ్ లేదండి, మాకు బిజినెస్ లేదండి, బాధపడుతున్నాం, మా కోసం ప్రేయర్ చేయండి అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు. మరి రోజు దేవుడు వాళ్ళకి అంత గొప్పగా జాబ్ ఇచ్చి, బిజినెసెస్ ఇచ్చి వాళ్ళని బిజీ చేస్తే, కానీ దేవుడికే టైం లేదనమాట. అలా అయిపోతున్నారనమాట మనుషులు. చాలాసార్లు మనం కూడా ఇలాగే చేస్తుంటాం కదండి. నిజంగా ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ సిచ్యుయేషన్స్లో ఉన్నామో అనేది మనం గుర్తు చేసుకోవాలండి. ఎందుకంటే ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి, ఈరోజు మన పరిస్థితి ఏంటి? దేవుడు ఆశీర్వదించకపోతే మనం ఉండగలుగుతామా? దేవుడుగా నా శక్తి లేకపోతే మనకి ఇవ్వబడిన వర్క్ కానీ, మనకి ఇవ్వబడినటువంటి జాబ్ కానీ మనం చేయగలుగుతామా? ఈరోజు ఎంతోమందికి జాబ్స్ ఉన్నాయండి. పాపం వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా లేక హాస్పిటల్స్లో ఉన్నారు. కానీ నువ్వు మాత్రం హ్యాపీగా మరి జర్నీస్ చేస్తూ, ఆఫీసెస్కి వెళ్తూ వర్క్ చేస్తున్నావంటే మరి దేవుడి కృప కాదా ఇది నీ జీవితంలో? మరి దేవుని పక్కన పెట్టి మనం ఏం చేసినా కూడా మన జీవితంలో ఏమి సంపాదించుకోలేము. దేవుని పక్క పెట్టి మనం ఎంత ప్రయత్నాలు చేసినా అన్నిట్లో కూడా విఫలమవుతాం. అనుకుంటామేమో ఏదో సాధించేస్తున్నాను, ఏదో పొందుకునేస్తున్నానని. కానీ ఏమీ రాదండి. దేవుడు లేకోకుండా మన జీవితంలో సున్నా తప్ప ఇంకేమీ ఉండదు. మరి సామెతల గ్రంథాన్ని రాసినటువంటి గ్రంథకర్త సొలొమోన్ రాజు చాలా జ్ఞానవంతుడు. అంతేకాకుండా ఆయన యొక్క దినాలలో బంగారుకి తప్ప వెండికి కూడా విలువ లేదు. అంటే ఆలోచించండి, ఎంత ధనవంతుడైనటువంటి రాజు, అలాగే ఎంతగా గొప్పగా ఆశీర్వదించబడినటువంటి రాజు. మరి ఈ యొక్క బంగారుకి మాత్రమే విలువ ఉంది ఆ సమయంలో అంటే ఆలోచించండి. మరి అలాంటి వ్యక్తి రాసినటువంటి మాటలు అనమాట ఇవి. సామెతల గ్రంథంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. ఎందుకు ఈరోజు మనుషులు బిజీ అయిపోతున్నారంటే ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి. డబ్బులు సంపాదించుకోవడము తప్పు అని కాదండి. డబ్బులు సంపాదించుకోవాలి, బ్రతకడానికి సంపాదించుకోవాలి. మనము ఈ లోకంలో మన జీవితంలో మనకి కావాల్సినవన్నీ కూడా పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి, దాంట్లో తప్పు లేదు. కానీ డబ్బు సంపాదించడం వేరు, అతి ఆశపడడం అనేది వేరనమాట. ఈరోజు దేవుడికి కూడా సమయం ఇవ్వకుండా మనం చేస్తున్నాము అంటే మనలో ఏమున్నట్టు? అతి ఆశ ఉన్నట్టే కదా. కాబట్టి దేవుని పక్కన పెట్టి మనం ఏం చేయకూడదు అనేది దేవుడి ఉద్దేశం. ఎందుకంటే సమస్తం ఇచ్చింది ఆయన, ఆయనకి మనం ఇస్తే ఆయన సమస్తం మనకిస్తాడు. కానీ దేవుడిని పక్కన పెట్టేస్తే మనకి ఏమీ రాదనమాట. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మొదటిగా దేవుడికి సమయం ఇవ్వడం నేర్చుకోవాలి. ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి కాదు మనం సమయం ఇవ్వాల్సింది, దేవుడికి సమయం ఇస్తే అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఏవన్నీ అంటే మొదటిగా నా రాజ్యమును, నా నీతిని వెతకండి, అప్పుడు అన్నీ కూడా అనుగ్రహించబడతాయి అన్నమాట. ఇప్పుడు మనం హోటల్కి వెళ్తామండి భోజనం చేయడానికి. మీరు పప్పుని ఆర్డర్ చేస్తారా, లేకపోతే పిక్కల్ని ఆర్డర్ చేస్తారా, లేకపోతే పాపడం ఆర్డర్ చేస్తారా? లేదు కదా. మనం ఒక మీల్స్ ఆర్డర్ చేస్తే దాంతోపాటే అన్నీ వస్తాయి కదా మనకి. సో ఈరోజు ఏమైపోయిందంటే మనుషులు మీల్స్ ఆర్డర్ పెట్టుకోకుండా చాలు ఒక పికిల్ ఆర్డర్ పెట్టుకుందాము, లేకపోతే రసం పెట్టుకుందాము, లేకపోతే ఏదైనా వెజిటేబుల్ ఫ్రై పెట్టుకుందాము అట్లా అనుకుంటున్నారు అనమాట. కానీ దేవుడు అట్లా అనుకోవటం లేదనమాట. నీకు ఫుల్ మీల్స్ ఇచ్చేద్దామా అనుకుంటున్నాడు దేవుడు. అంటే ఒక రైస్తో పాటు ఏమైతే అవైలబుల్ ఉంటాయో అవన్నీ నీకు ఇవ్వాలనుకుంటున్నారు. కానీ నువ్వేమో ఆ పక్కనున్న మాత్రమే లాక్కోవాలనుకుంటున్నావు. దాంట్లో ఏమైనా ఆశీర్వాదం ఉంటుందా? ఉండదు కదా. దేవుడు నీకు ఫుల్ మీల్స్ ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు ఏదో ఒక సైడ్ డిష్ ఇవ్వాలని దేవుడు ఎప్పుడు ఆశపడలేదన్నమాట. కాబట్టి
దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు సమస్తాన్ని మనం పొందుకుంటాం అన్నమాట. దేవుని పక్కన పెట్టేసి మనం ఏం సంపాదించుకోలేమండి. దేవుని పక్కన పెట్టి మన జీవితంలో ఆశీర్వాదం అనేది ఎప్పుడూ కూడా పొందుకోలేమన్నమాట. అందుకనే ఇక్కడ మరి చెప్తున్నాడు జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను, మరి ఒకవేళ నీకు ఐశ్వర్యం పొందడానికి నువ్వు ప్రయాసపడుతుంటే అట్టి అభిప్రాయాన్ని విడిచిపెట్టు. ఏం విడిచిపెట్టాలంట? అట్టి అభిప్రాయాన్ని విడిచిపెట్టాలంట. దేవుని పక్కన పెట్టేసి ఏదో సంపాదించుకోవాలి, ఏదో సాధించేసుకోవాలి అని అనుకున్నటువంటి ఆలోచనను నువ్వు పక్కన పెట్టు. ఎందుకంటే దేవుడు లేకోకుండా నువ్వు ఏం చేసినా, ఎంత సంపాదించినా కూడా అదంతా కూడా వ్యర్థం. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను అంటే, ఆయనకి లేదు అనేది ఏం లేదండి, సమస్తం ఉన్నాయి. ఆయనకి సమస్త వైభవం ఉంది, జ్ఞానం ఉంది. అంతేకాకుండా మరి ఎన్నో ఉన్నాయి. తన రాజ్యంలో ఏ లోటు లేకుండా ఉన్నాడు. 1000 మంది మరి అంటే 300 మంది భార్యలు ఉన్నారు, 700 మంది ఉపమతులు, అంతమందిని కలిగి ఉన్నాడు. కానీ ఆయనకి ఏం లేదు తెలుసా? సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎందుకు తెలుసా? ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి దేవుడు ఎంతో ఆశీర్వదించిన తర్వాత దేవుని విడిచిపెట్టాడు. దేవుని విడిచిపెట్టిన తర్వాత ఎంత ఐశ్వర్యం ఉంటే ఏమండి? దేవుని పక్కన పెట్టేసిన తర్వాత ఇవన్నీ సుఖభోగాలు ఉంటే ఏం చేస్తావు? అవన్నీ కూడా సున్నానే. అదే జరిగింది సొలొమోన్ జీవితంలో. అందుకనే మరి ప్రసంగి గ్రంథంలో చూస్తే ఎక్కడ చూసినా వ్యర్థం వ్యర్థం వ్యర్థం, భూమి మీద మనుషుడు ప్రయాసపడే సమస్తం కూడా వ్యర్థం వ్యర్థమనే రాశాడండి. సరే, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగ్గపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియూ లేనట్టు నాకు కనపడేను. ఎంత చక్కగా చెప్తున్నాడు కదండి. ఏమంటున్నాడు తెలుసా? నేను ఎంత ప్రయాసపడినానో, ఎంత సంపాదించుకున్నానో, కానీ అవంతా కూడా గాలికి ప్రయాసపడినట్లు ఉంది. సూర్యుని క్రింద మనుషుడికి ఏం లాభం లేదు అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఎంత సంపాదించినా, ఎంత ఐశ్వర్యాన్ని కూర్చుకున్నా, మరి ఎన్ని మోసాలు చేసి, ఎంతమందికి ఇబ్బంది కలిగించి, ఎన్ని లంచాలు తీసుకొని, అలాగే ఎంతమంది నువ్వు దోచేసుకున్నా, నువ్వు ఐశ్వర్యవంతుడైనా ఓ రోజు ఈ భూమి మీద అవన్నీ విడిచిపెట్టిపోవాల్సిందే కదా. ఎవరినన్నా చూసారా అండి ఈ లోకంలో సంపాదించినవన్నీ ఎత్తుకొని మరి సమాధిలో పెట్టించుకునే వాళ్ళని కానీ, లేకపోతే తీసుకుపోయే వాళ్ళని ఎవరినైనా చూసారా? ఎవ్వరు లేరు కదండి. మరి ఎంతో గొప్ప శక్తివంతుడైనటువంటి మళ్ళీ అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి కూడా చేసిన ఏం తెలుసా? అన్ని రాజ్యాలు జయించాడు, ఇంకా ఏమీ లేవు. అయితే ఆయనకు ఒక దోమ కుట్టడం వల్ల మలేరియా వచ్చింది. మరి ఆ మలేరియా రోగాన్ని ఆ టైంలో నయం చేసుకునే పరిస్థితి లేదు. అందరు వైద్యులు పిలిచాడు, నీకు ఎంత కావాలో డబ్బులు ఇస్తాను, ఏం కావాలో తీసుకోండి, కానీ నా ప్రాణం బతికించండి అని అడిగినా ఎవ్వరు బ్రతికించలేకపోయినారు అనమాట. అందుకని ఆయన మరణించే ముందు చెప్పాడు, నా చేతులు బయట పెట్టండి నాకు సమాధి కార్యక్రమం చేసేటప్పుడు అని. ఎందుకు అంటే, ఇదిగో ఇన్ని రాజ్యాలు జయించాడు అలెగ్జాండర్, కానీ ఏం తీసుకుపోవటం లేదని చెప్పడానికి అన్నాడంట. కాబట్టి ఇతరులు మోసం చేసేసి, నువ్వు దేవుడిని పక్కన పెట్టేసి, దేవుడికి సమయం ఇవ్వకుండా, ఈ లోకంలో నువ్వు ఎంత కష్టపడి డబ్బులు సంపాదించినా, ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడినావు అంతా కూడా ఎలా ఉంటాయంట? గాలికి ప్రయాసపడినట్లే ఉంటుందంట. కాబట్టి డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదు, డబ్బు సంపాదించుకోవాలి. కానీ దేవుని పక్కన పెట్టి, మన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, మన కుటుంబస్తులకి సమయము మనము ఖర్చు చేయకుండా వేటి మీదైనా ఖర్చు పెడుతుంటే వాటి వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. ఈరోజు చాలామంది తండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలకి సమయం ఇవ్వట్లేదండి. దయచేసి మీ పిల్లలకి సమయం ఇవ్వండి. తల్లులు కూడా మరి ఫోన్స్కి వాటికి సమయం ఇస్తున్నారు కానీ పిల్లలకి ఇవ్వట్లేదు. చాలామంది వర్కింగ్ మదర్స్ ఉంటారు, మరి వారిని కూడా మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మన పిల్లలకి మనం సమయం ఇవ్వడం నేర్చుకోవాలి. ఈరోజు వాళ్ళకి మనం ఇచ్చే సమయమే వాళ్ళ జీవితాల్లో చాలా విలువైనది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఇచ్చే డబ్బు వాళ్ళకి మంచి చేయదు. వాళ్ళకి మనం ఇచ్చే ఏదైనా కూడా అది కొద్దిసేపు ఉంటుంది, కానీ వాళ్ళకి మనం ఇచ్చే సమయం అనేది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు చాలామంది పిల్లలకి ప్రేమ కరువైపోయింది. అందుకనే ఈరోజు భయంకరంగా మనుషులు తయారవుతున్న రీజన్ ఏంటి తెలుసా? చిన్నప్పటి నుంచి వాళ్ళని పట్టించుకోకపోవడం, తల్లిదండ్రులు ప్రేమ చూపించుకోకపోవడం వల్లనే పిల్లలు చాలా కిరాతకంగా తయారవుతున్నారు. వాళ్ళు యవ్వనస్తులు అయినప్పుడు వాళ్ళు చాలా భయంకరమైన పాపాలకి భ్రష్టులైపోతున్నారు. అనేక మంది జీవితాలని కూడా చెరిపేస్తున్నారు, చిదిమేస్తున్నారు. కాబట్టి అలాంటి బిడ్డల్ని మనం తయారు చేయకూడదు అంటే మనం విలువైన సమయాన్ని మొదటిగా దేవుడికి ఇవ్వాలి, తర్వాత మన పిల్లలకి, మన కుటుంబానికి ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇది చాలా అవసరం అండి. దయచేసి డబ్బుల కోసము సమయాన్ని వాటి మీద హెచ్చించడానికంటే కూడా కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు, మన కుటుంబం మీద మొదటిగా దేవుడికి, తర్వాత మన కుటుంబానికి, మన పిల్లలకి ఇచ్చినట్లయితే ఎప్పుడు కూడా అందరం హ్యాపీగా ఉంటామన్నమాట. ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి ఈరోజు ఐశ్వర్యము పొందుకోవాలని ఎవరైనా ప్రయాసపడుతుంటే దయచేసి ఆలోచన పక్కన పెట్టి, మరి ఇవి నా మాటలు కాదండి, దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాటలు. ఎందుకంటే బైబిల్లో నుంచి మనం చూస్తున్నాము, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. కాబట్టి మీరు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఐశ్వర్యానికి, డబ్బు కాదు, మొదటిగా దేవుడికి, తర్వాత మీ కుటుంబానికి ఇవ్వండి. అదే మీ కుటుంబానికి మీరు ఇచ్చే గొప్ప ఐశ్వర్యం. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. మన కుటుంబ వ్యవస్థ మారితేనే మన సమాజ వ్యవస్థ మారుతుంది. మన పిల్లలకి మనం సమయం ఇస్తే మన పిల్లవాళ్ళు మంచిగా తయారవుతారు. దాని ద్వారా మరి భవిష్యత్తు, వాళ్ళ జీవితము చాలా బాగుంటుంది. వాళ్ళ మేలైన మరి ప్రయోజనవంతులైనటువంటి బిడ్డలుగా, సమాజానికి కూడా యూస్ఫుల్ అయ్యే బిడ్డలుగా, దేశానికి కూడా మరి అవసరమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు. ఆ విధంగా మన బిడ్డల్ని మనం పెంచుకోవడానికి దేవుడు మనందరికీ కృపనివ్వనుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. మేము ఈ లోకంలో ధనం కోసం ప్రయాసపడక నాయన మొదటి స్థానాన్ని మీకే, అలాగే మా కుటుంబాలకి ఇచ్చి మేము ఐశ్వర్యవంతులుగా, భాగ్యవంతులుగా ఉండడానికి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.